స్టాలిన్ కి వరుసగా రెండోసారి సీఎం కావాలని ఉంది. డిఎంకే చరిత్రలో అది సాధ్యం కాలేదు. ఏఐఏడిఎంకేకి సాధ్యమైంది, కానీ డిఎంకేకి సాధ్యం కాలేదు. యాక్చువల్ గా లెక్కలు చూసుకుంటే గతంలో కరుణానిధి తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏకంగా 6,863 రోజులు అత్యధిక కాలం పాటు సీఎంగా ఉన్నటువంటి రికార్డు కరుణానిధి. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కూడా గెలిచినటువంటి రికార్డు ఆయనది, ఓడిపోలేదు ఆయన జీవితంలో. రాజకీయ శక్తిగా ఎదిగినా కూడా ఒక్కసారి సీఎం అయ్యి మళ్ళీ వెంటనే అవ్వడం ఆయన వల్ల కాలేదు. తమిళనాడు ప్రజలు వరుసగా రెండోసారి ఆయన సీఎంగా అంగీకరించలేదు. 1969లో ముఖ్యమంత్రి సీఎం అన్నాదురై ఆకస్మికంగా చనిపోతే కరుణానిధి ముఖ్యమంత్రిగా పార్టీ ఎన్నుకుంది. తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో వెంటనే జరిగిన ఎన్నికల్లో 205 సీట్లతో అఖండ విజయాన్ని అందుకున్నాడు కరుణానిధి. అప్పుడే 2 సార్లు వరుసగా సీఎం అయినాడు. అది అంతకుముందు ఎన్నిక కాదు, రెండోసారి ఎన్నిక అయ్యింది. మన చంద్రబాబు గారికి కూడా అదే అవుతుంది. 94లో టీడీపీ అధికారంలో, 95లో తీసుకుని 99లో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ 2004, 2009లో ఓడిపోయారు. 2014 గెలిచారు, 2019లో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు గెలిచారు. అట్లా వరుసగా 2 సార్లు సీఎం చంద్రబాబు గారి వల్ల కాలేదు, కరుణానిధి గారి వల్ల కాలేదు. 1989లో ఇది ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదు 69లో జరిగింది. తర్వాత 71లో జరిగిన ఎన్నికల్లో 205 సీట్లతో గెలిచి ఎమర్జెన్సీ సభలో ఇందిరాగాంధీని ఎదిరించినటువంటి వ్యక్తి అయ్యి కూడా 77లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే దారుణంగా ఓడిపోయింది. ఎంజీఆర్ ప్రభావానికి కరుణానిధి తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ 3 సార్లు గెలిచారు వరుసనే. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డిఎంకేలో వచ్చిన చీలికలతో 89 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను ఓడించి రెండోసారి ముఖ్యమంత్రి, అంటే 3 టర్మ్స్ తర్వాత 15 సంవత్సరాల తర్వాత 1991లో శాంతి భద్రత సమ్మె రావడంతో ఆర్టికల్ 356 ద్వారా అప్పుడు ప్రధాని చంద్రశేఖర్ రాష్ట్రపతి పాలన తెచ్చి డిఎంకే ప్రభుత్వం రద్దు చేశారు. ఆ తర్వాత 91, 2001, 2011, 2016లో జయలలిత ముఖ్యమంత్రి అయింది. 2011, 2016 వరుసగా 2 సార్లు అయింది. 96, 2006లో కరుణానిధి సీఎంగా ఉన్నారు. 5వసారి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి గెలవాలని కరుణానిధి గట్టిగా ప్రయత్నించాడు. పలు ప్రజాకర్షక పథకాలు అమలు చేసి 2011లో డిఎంకే కూటమి ఘోర పరాభవం ఎదురైంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, 2G స్పెక్ట్రమ్ కేసులు, విద్యుత్ కోతలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మరి స్టాలిన్ వరుసగా రెండోసారి సాధ్యమవుతుందా చూడాలి.